హాయ్ అండి. ఈరోజు నేను సండే కదండి, నిన్నటి వీడియో అండి. నిన్నైతే కనుక నేను మార్నింగే లేసాను, ఇల్లంతా తుడిచాను, ఇంకా అంట్లు అయితే తోమేసుకొని స్నానం అయితే చేసి దేవుడి సామాన్లు అయితే తోమేసుకొని ఎండబెట్టేసుకొని మంచిగా అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా నిన్నైతే మా పాప మా బాబు మా ఆయనగారు లెగలేదు, సండే కదండి లెగలేదు మాట అండి. నాకు మార్నింగే ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి. నేను ప్రతి ఇంకా మంగళవారం బుధవారం ఆదివారం పూజ చేసింది కాదు, ఇంతకు ముందు ఉన్న 4 రోజులు అయితే పూజ చేసిందండి. ఆ రోజు 4 రోజులు కూడా నీస్తున్నమాట అండి, ఎట్టి పరిస్థితున్నా. కాకపోతే ఈ 3 రోజులు నీస్తున్నాను కదా, దానివల్ల చేయడం మానేస్తున్నాను. కానీ ఇంకా మనకి దీనికి దానికి సంబంధం లేదని చెప్పేసి ఈ 3 రోజులు కూడా పూజ చేస్తున్నాను నేను. ఇక మీదటైతే కనుక నాకు ఇలా పూజ చేసినప్పుడు మనసంతా ప్రశాంతంగా ఉండదండి. టెంపుల్కి వెళ్తాను ఒకసారి అయితే కుదిరితే కనుక అండి, లేకపోతే కనుక ఇంట్లోనే ప్రశాంతంగా దండం అయితే పెట్టుకోండి. ఈ రోజు వాళ్ళు ఎవరు లేకలేదు కాబట్టి హడావిడి అయితే లేదు. మా అత్తగారు అయితే వీడియో తీస్తున్నారండి. మా అత్తగారు అయితే వచ్చారన్నమాట 9 గంటలకి. ఈ లోపల పూజ చేసుకుంటున్నాను నేనైతే కనుక. ఇంకా సామాన్లు అయితే ఎండిపోయాకైతే ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఎండి లోపల అయితే కనుక అతను దీపారాధన కొంచెం ఇక్కడ పెట్టేసుకొని కొంచెం గంధము కుంకుమ పెట్టేసుకుంటాను. 2 ఒత్తులు చొప్పున వేసుకుంటానండి. అంతకుముందు హారతికి అయితే కానీ నేను హారతి కప్పుడు వాడేదాన్ని, ఇప్పుడు కూడా దీనికి కూడా ఒత్తులు అయితే వాడుతున్నాను. ఇంకా ఇలా అన్నీ చేసుకొని ఏమన్నా అటుపడి గట్టు ఉంటే ప్రసాదం పెడతాను, లేదా నార్మల్గా దండం పెట్టేసుకుంటానండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు అయితే వంట కార్యక్రమం లేదండి. రోజు వినాయక భోజనాలు అక్కడికి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో వస్తే ఓకే, బాయ్ బాయ్. లైక్ చేయండి.